హాయ్ అండి. నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినటువంటి ఆలు పరాటా చేసుకుందాము. చాలా సాఫ్ట్‌గా ఎక్కువ టైం కూడా మనకి మెత్తగా ఉండేలాగా ఈ పరాటాలని ప్రిపేర్ చేసుకుందాం. ఇవి మార్నింగ్ టిఫిన్‌గా గానీ, లేదా నైట్ డిన్నర్‌గా కూడా చాలా అంటే చాలా బావుంటాయండి ఇవి. మరి వీటి ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి 3 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుందాము. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకుని వీటిని కలుపుకుందాము. ఇవన్నీ వేయటం వల్ల ఏమవుతాయంటే పరాటాలనేవి మంచి సాఫ్ట్‌గా వస్తాయి మనకి. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటూ సాఫ్ట్‌గా ఈ పిండైతే కలుపుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా మనం పిండి ముద్ద అయితే కలుపుకోవాలి. ఈ విధంగా ఎంత సాఫ్ట్‌గా రావాలంటే పిండి ముద్ద. దీన్ని పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకుని. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఉన్నాయి కదండీ! వీటన్నిటిని కూడా పొట్టు తీసేసుకొని ఒక దాంట్లో వేసుకొని ఇలాగ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్‌తోనే మ్యాష్ చేసుకోవచ్చు. లేదంటే చేతితో ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తే మెత్తగా అవుతది. ఇది చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే దీంట్లో మనం వాము వేసామండి. అది వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది. అప్పుడు వాము కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక అరచెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు బాల్స్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపిన చపాతీ పిండి ఉంది కదా! దీన్నైతే తీసుకుందాము. తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత మనం ఈ ఆలు పరోటాకి లోపల ఆలు అయితే ఎంతైతే ఉండ చేసుకున్నామో ఏ సైజు, అదే సైజులో కొంచెం తక్కువగా ఈ చపాతీ ఉండ కూడా చేసుకుందాము. చూస్తున్నారు కదా! ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చపాతీ ఉండని తీసుకొని మనకు కొంచెం లోపలికి గిన్నెలా చేసుకోవాలి. అప్పుడు లోపల స్టఫింగ్ అనేది పెట్టుకొని ఈ ఎడ్జెస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత పైన ఎక్స్‌ట్రా పిండి ఏదైతే వస్తదో దాన్నైతే మనం తీసేయాలి. పక్కకి తీసేసుకోవాలి. ఓకే. చూస్తున్నారు కదా! ఇలా తీసేసిన తర్వాత దీన్ని కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా కొంచెం ఫింగర్స్‌తో ప్రెస్ చేసి అప్పుడు మన చపాతీ రోల్ ఉంటది కదండీ! దాంతో రోల్ చేసుకోవడమే. బాగా ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్‌గా ప్రెస్ చేస్తూ మన చపాతీలన్నీ కూడా చేసుకుందాము. ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని కాల్చుకుందాము. ఓకే అండి. ఇక్కడ చేసిన పరోటాలన్నీ కూడా దీని మీద కాల్చుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పరోటాని వేసుకుందాం ఫస్టు. ఇది కొంచెం కాలిన తర్వాత సెకండ్ వైపు రెండో వైపు కూడా టర్న్ చేసి దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటూ మనం ఇలాగా కాల్చుకోవాలి. మీకు కావాలంటే బటర్‌తో కాల్చుకోవచ్చు. లేదా నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చండి. నేనైతే ఆయిల్ మాత్రం వేసి కాలుస్తున్నాను ఈ పరాటాలు. ఓకే. చూస్తున్నారు కదా! అన్నీ కూడా ఈ విధంగా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. దీని తర్వాత ఇంకో పరాటా వేసుకుందాము. ఇలాగ టర్న్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ సెకండ్ వైపు టర్న్ చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా పరాటాలన్నీ కాల్చుకోవటమండి. ఓకే అండి. అంతే అండి. మనం అన్ని పరాటాలు ఇలా కాల్చేసుకున్న తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. దీన్ని పెరుగుతో అన్నా లేదంటే చట్నీ ఉంటాయండి గ్రీన్ చట్నీలు వాటితో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటది. లేదంటే ప్లెయిన్‌గా తినేసినా కూడా చాలా అంటే చాలా బావుంటదండి. చూస్తున్నారు కదా! లోపల స్టఫింగ్ మనకి ఎంత బాగా కనిపిస్తుందో చాలా బా వచ్చినియండి. మరి మీరు కూడా మీ పిల్లలకి ఎంత టేస్టీ అయినటువంటి ఈ ఆలు పరాటా టేస్ట్ చేయించండి. చాలా బావుంటది. మరి
మన యొక్క ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.